దిగజారిన శాంతి భద్రతల అంశంపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో జరిగిన అకృత్యాలు, అరాచకాలు, అణచివేతలు, అక్రమ కేసులు, బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టడంపై చంద్రబాబు వివరించనున్నారు. వైసీపీ హయాంలో కొందరు కీలక నేతలు, మంత్రులు తమ నియోజకవర్గాల్లో తమ సొంత మనుషులను ఎస్ఐలు, సిఐలుగా నియమించుకున్నారు. మరికొందరు అధికారులు మాకు మంచి పోస్టింగ్ ఇస్తే చాలు, మీరు చెప్పినట్లు వింటామంటూ వైసీపీ విధేయులుగా మారిపోయారు. ఇలాంటి అధికారులకు 5 ఏళ్ల పాటు చట్టం పట్టలేదు. పొలిటికల్ బాసులు చెప్పినట్లు నడుచుకున్నారు. బాధితులపైనే కొందరు అధికారులు కేసులు పెట్టారు. టీడీపీ సానుభూతి పరులు ఇచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారు. ఫిర్యాదు చేసేందుకు వెళితే కొట్టడం, బూతులు తిట్టడం శరామామూలే. ఇప్పుడు ప్రభుత్వం మారి నెల రోజులు దాటినా పోలీస్ స్టేషన్లలో అదే అధికారులు కొనసాగుతున్నారు. గత సర్కార్లో అడ్డగోలు పనులు చేసిన పలువురు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఇప్పుడు విధి నిర్వహణను గాలికి వదిలేశారు. శాంతి భద్రతలను పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టడం లేదు. ఇలా అయితే తమకు ఎలా న్యాయం జరుగుతుంది అని గత సర్కార్ బాధితులు వాపోతున్నారు. ఈ రోజు ఏపీలో శాంతి భద్రతలకు సంబంధించి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, ఈ రోజు చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలకు సంబంధించి మొత్తం కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. చాలా మంది కూడా దీనికి సంబంధించి ఫిర్యాదులు అందడంతో ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నారు అని చెప్పి తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. మొన్నటి వరకు కూడా 4 శ్వేతపత్రాలు విడుదల చేయగా ఈ రోజు 5వ శ్వేతపత్రాన్ని రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలంలో అంటే 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అక్రమ కేసులతో పాటు వివిధ అంశాలపై రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఏం జరిగింది అనే అంశంపై కూడా ఈ రోజు శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. 5 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాలు, అక్రమాల మీదనే ఈ శ్వేతపత్రం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇటీవల కాలంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత విద్యాశాఖ ఐటీ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు అక్రమ కేసులకు సంబంధించి, అదేవిధంగా భూ కబ్జాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. నిన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి సవిత నిర్వహించిన ప్రజా దర్బార్లో కూడా ఇదే విధంగా భూ కబ్జాలకు సంబంధించి అనేక కేసులు వచ్చాయి. ఇటీవల రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి అనితను కలిసి కొంతమంది గుంటూరుకు సంబంధించిన వాళ్ళు తమ కుమార్తె కిడ్నాప్ అయింది, ఆమెను హత్య చేశారు అని చెప్పి ఆరోపిస్తే ఆ హత్య చేసిన వ్యక్తి, కిడ్నాప్ చేసిన వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తి అని తెలిసి వైసీపీ పెద్దలు ఎంటర్ అయ్యి ఎవరైతే బాధితులుగా తమ కుమార్తెను కిడ్నాప్ చేశారు అని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారో వాళ్లపైనే హత్య కేసు నమోదు చేయించిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుంది అని చెప్పి కూడా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇటువంటి కేసులను రీఓపెన్ చేయాలని కూడా నిర్ణయించారు. గతంలో తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు చేసినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకపోవటం, అదేవిధంగా కొన్ని కేసులను సింపుల్ సెక్షన్లను పెట్టి వదిలేయటం, 307 పెట్టే కేసులను కూడా పట్టించుకోకపోవటం వంటి ఇటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఈ రోజు బహిర్గతం చేస్తున్నారు. వీటన్నిటిపై కూడా ఇప్పుడు రీఓపెన్ చేయడంతో పాటు కొన్ని కేసుల్ని ఇమీడియట్ గా ఛార్జ్ షీట్ ను కూడా మళ్ళీ కోర్టుకి మెమో చేసి వెంటనే వాటిని ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పోలీసు బాసులు మారినప్పటికీ, అంటే ఎస్పీలు కానీ, ఐజీలు, డిఐజీలు, అదేవిధంగా డీజీలు మారినప్పటికీ కూడా కింది స్థాయిలో సిబ్బంది
డిఎస్పీలు, సిఐఎస్ఐ స్థాయి అధికారులు స్టేషన్లో సిబ్బంది మారకపోవడంతో రాష్ట్రంలో పలు కేసుల దర్యాప్తు నత్తనడక నడుస్తుంది అని చెప్పి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అందువల్లనే శాంతి భద్రతలపై ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల్లో చర్చ జరిగిన తర్వాత రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలి అని కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో శాంతి భద్రతలపై విడుదల చేస్తున్న శ్వేతపత్రంలో ఏం చెప్తారనే అంశంపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.